తెలుసుకున్న తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతంగా ధ్రువుడికి దర్శనం ఇచ్చాడు. విష్ణుమూర్తి కనిపించగానే నారదుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడని చెప్పాడో అలాగే ఉన్నాడు, అంతకంటే ఎక్కువ బాగున్నాడు. కాకపోతే విష్ణుమూర్తిని ఏం కోరిక కోరాలో, విష్ణుమూర్తిని ఎలా స్తుతించాలో ధ్రువుడికి తెలియదు. 5 years కదా, నాలెడ్జ్ ఏం లేదు. అలా పైనుంచి కిందకి 10 సార్లు చూస్తున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ధ్రువుడి చిన్నపిల్లడు కదా, మనమే తనకు అన్ని నేర్పించాలని తన శంఖాన్ని తీసి ధ్రువుడి యొక్క శిరస్సు మీద పెట్టాడు. అది పెట్టేసరికి మొత్తం నాలెడ్జ్ అంతా వచ్చేసింది ధ్రువుడికి. వెంటనే స్తుతించడం స్టార్ట్ చేశాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి, చాలా చక్కగా స్తుతించావు, నీకు ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలుసు, నీకు ఒక మంచి పొజిషన్ అనేది కావాలి, నాకు అర్థమైందని చెప్పి ధ్రువ మండలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు రాజ్యంకి వెళ్తావు, రేపొద్దున నీకు వివాహం అవుతుంది, రాజ్య పరిపాలన చేస్తావు, నీ తండ్రి చచ్చిపోతారు, నీ తల్లులు ఇద్దరు చచ్చిపోతారు, నువ్వు మరణించిన తర్వాత నీకు ధ్రువ మండలంలో స్థానం ఉంటుంది, నీకు ఈ తర్వాత ఇంకా జన్మ ఉండదు అని చెప్పాడు విష్ణుమూర్తి. అంతర్ధానం అయిపోయాడు. ఆయన మాయమైపోయిన తర్వాత ధ్రువుడు చాలా డల్ గా ఫేస్ పెట్టుకుని వస్తున్నాడు.